ఇక మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన బియ్యం గోడౌన్లో రేషన్ బియ్యం గల్లంతు కావడం సంచలనంగా మారింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోడౌన్లో దాదాపు 90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మంజీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం గల్లంతుపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా, గోదాముల యాజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం పేర్ని నాని దాదాపు 1.80 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర సరఫరాల సంస్థ 2020లో వైసీపీ హయాంలో అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు ₹5 వరకు అద్దె చెల్లిస్తుంది. దీన్ని బఫర్ ఇన్వెస్టర్ గోడౌన్స్ గా వినియోగిస్తుంది. ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేటు యాజమాన్యం తీసుకుంటుంది. కేవలం పర్యవేక్షణ మాత్రం పౌర సరఫరాల సంస్థ చూస్తుంది. గోడౌన్స్ యజమాని ఆధ్వర్యంలోనే మేనేజర్, ఇతర సిబ్బంది ఉంటారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించాల్సి ఉంటుంది. తమ గోడౌన్లో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని, దాదాపు 3,200 బస్తాలు తరుగు ఉన్నాయని, ఆ మేరకు తాము సొమ్ము చెల్లించేందుకు సిద్దము అంటూ గత నెల 27న పేర్ని నాని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. దీంతో అధికారులు నవంబర్ 28, 29 తేదీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3,700 బస్తాలు అంటే 185 టన్నుల బియ్యం తగ్గాయని, దీనిపై ఏం చర్యలు తీసుకోవాలో తెలియజేయాలి అంటూ పౌర సరఫరాల సంస్థ ఎండీకి అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం టన్ను బియ్యం 48,500 చొప్పున గల్లంతైన బియ్యం విలువ 89.72 లక్షలు. దీనికి రెట్టింపు జరిమానా వసూలు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు.